హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనం నిన్న ఈవినింగ్ వీడియోలో చెప్పుకున్నట్లుగా ఈరోజు చాలా ఇంపార్టెంట్ నైట్. శుక్రవారం రాత్రి యుఎస్ అన్ఎంప్లాయ్మెంట్ డేటా వస్తుంది కాబట్టి అది చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి నేను 2 days బ్యాక్ కూడా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. మీరు చూసి ఉంటారు నిన్న మార్కెట్లో ఏం జరిగిందో. మార్కెట్ నిన్న అంతగా ఫాలో అవడానికి కారణం కూడా 1 week బ్యాకే యుఎస్ జాబ్లెస్ క్లైమ్స్ డేటా వచ్చింది లాస్ట్ ఫ్రైడే. ఆ రోజు మార్కెట్ పెరిగింది. నేను చెప్పాను మార్కెట్లో పెరిగింది కానీ డేటా దానికి సహకరించడం లేదని. దాని పర్యవసానం అనుగుణంగానే నిన్న ఫాల్ అనేది పెద్ద పెద్ద ఇన్వెస్టర్లకి వాళ్ళకు ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. దాని కారణంగా పెద్ద పెద్ద అమౌంట్ వేల కోట్లు ఇన్వెస్ట్ చేసే కంపెనీస్ వీళ్ళనేది ప్రాఫిట్ బుకింగ్ చేయడం జరిగింది నిన్న. వాళ్ళు అనుకున్నట్లుగానే మనం ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాం, లాస్ట్ డిసెంబర్లో నుంచి చెప్తున్నాం ఏం జరగబోతోంది మార్కెట్లో 2026లో అని. అలాగే యుఎస్ అన్ఎంప్లాయ్మెంట్ డేటా వచ్చింది ఫ్రెండ్స్. మిక్స్డ్గా వచ్చింది. మిక్స్డ్ అంటే కొంచెం మంచిగా కొంచెం బ్యాడ్గా వచ్చింది. నిన్న వచ్చిన అన్ఎంప్లాయ్మెంట్ డేటా 4.4. మనం చెప్పుకున్నాం 4.6 పైన రావాలి అంటే 4.7 ఎక్స్పెక్ట్ చేస్తే మనకి మార్చిలో రేట్ కట్ రావడానికి ఆస్కారం ఉంటుంది. లేదు 4.6 కంటే ఇంకా కింది కనుక వచ్చిందంటే మనకి జూన్లోనే రేట్ కట్ రావడానికి ఆస్కారం అని చెప్పేసి అనుకున్నాం కదా. ఎగ్జాక్ట్లీగా అదే జరిగింది ఫ్రెండ్స్. నైట్ అన్ఎంప్లాయ్మెంట్ డేటా 4.4 వచ్చింది. రేట్ కట్ జూన్లోకి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. చూడండి, నేను ఎప్పటి నుంచి చెప్తాను మీరు జాగ్రత్తగా ఉండండి. రేట్ కట్ మార్చిలో రాకపోతే ఖచ్చితంగా జూన్లోనే అని చెప్పాం. ఖచ్చితంగా నైట్ అదే జరిగింది ఫ్రెండ్స్. కానీ ఒక చిన్న విషయం, మనం నిన్న ఇంకో విషయం కూడా మాట్లాడాం. జాబ్స్ 65,000 కంటే ఎక్కువ రావాలి, ఎక్కువ వస్తే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గుతుందని చెప్పి మాట్లాడడం జరిగింది. అంతకంటే ఇంకా కిందికి వస్తే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరుగుతుందని చెప్పి మాట్లాడడం జరిగింది. కానీ చూడండి, 4.6 నుంచి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 4.4 పడింది. 65,000 జాబ్స్ యాడ్ అవుతాయని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ ఉంటే జాబ్స్ యాడ్ అయినది కేవలం 50,000 జాబ్స్ మాత్రమే యాడ్ అయ్యాయి. అనుకున్న దానికంటే ఇంకా 15,000 జాబ్స్ ఇంకా తక్కువగానే వచ్చాయి ఫ్రెండ్స్. దీని కారణంగా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరగాలి కానీ తగ్గింది. దీనికి అక్కడ ప్రధానమైన కారణం హౌసింగ్ సర్వే చేసే వ్యక్తులు 2,32,000కి పెరగడం అదొక కారణమైంది. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు నెల ఇంటింటి సర్వేలో వాళ్ళు ఏం పని చేస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారు, వాళ్ళకి ఎంత మిగులుతోంది, ఇట్లా కొంచెం సర్వే చేస్తారనమాట. మీరు అవర్లీ బేసిస్ శాలరీనా ఇలా మొత్తం అంతా ఓవరాల్గా ఇలా సర్వే చేస్తారు. అక్కడ ఆ సర్వే చేసే వాళ్ళు 2,32,000 మందికి యాడ్ అవ్వడం జరిగింది. అలాగే ఈ సర్వేలో వాళ్ళకి తెలియనిది ఏమంటే జాబ్స్ రావడం తక్కువ అయ్యాయి కానీ వాళ్ళకు వచ్చే ఆదాయాలు పెరిగినాయి ఫ్రెండ్స్. చూడండి, అంటే ఇప్పుడు యుఎస్ లో 1 hourకి $10 కనుక ఇస్తుంటే అదే వ్యక్తికి 10 hours కి $12 ఇస్తున్నారు. అంటే $2 అమౌంట్ వాళ్ళకి పెరిగింది అక్కడ. అట్లా ఓవరాల్ గా వాళ్ళకి వచ్చే జీతం పెరిగినాయి, వాళ్ళ ఆదాయాలు పెరిగాయి. ఇయర్ ఆన్ ఇయర్ చూసుకున్నా కూడా వాళ్ళ లాభాలు పెరిగినాయి ఫ్రెండ్స్. హౌసింగ్ లో లాభాలు పెరిగినాయి. ఈ కారణంగా నిన్న అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 4.4 పడిపోయింది. 4.4 పడిపోయింది. జాబ్స్ ఏమో 50,000 యాడ్ అయ్యాయి. కానీ నిన్న యుఎస్ మార్కెట్ ఆల్ టైమ్ హై కొట్టింది ఫ్రెండ్స్. భారీగా పెరిగింది నిన్న కూడా. ఎందుకు కారణం? లాభాలు పెరగడం వల్ల జాబ్లు తక్కువైనా కూడా యుఎస్ ఎకానమీ స్టేబుల్ గా ఉంది, గ్రోత్ ఇంకా ఉంది అనే ప్రధానమైన కారణంతో నిన్న యుఎస్ మార్కెట్ కూడా మంచిగా ర్యాలీ చేసినాయి ఫ్రెండ్స్.
చూడండి, నీకు మొత్తం డేటా కూడా మీకు చూపిస్తున్నప్పుడు సిఎంఈ ఫెడ్ వాచ్ ప్రకారం ఎక్కడ రేట్ కట్ రాబోతుంది అని చెప్పేసి నిన్న నైట్ ఎంత మారిందో మీరే చూస్తే మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్. చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, 4.4 పడింది చూడండి ఫ్రెండ్స్. కొన్ని దానిలో 4.5 అని చూపిస్తూ ఉంటుంది, కొన్ని దానిలో 4.6 అని ప్రీవియస్ మంత్ అన్ఎంప్లాయ్మెంట్ డేటా. కానీ ఓవరాల్ గా ఇది 4.4కి వచ్చింది. దీని కారణంగా రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను చూడండి. 4.4 నిన్న వచ్చిన అన్ఎంప్లాయ్మెంట్ డేటా 4.4 చూడొచ్చు. పేరోల్స్ చూడండి, 50,000 జాబ్స్ మాత్రమే యాడ్ అయ్యాయి డిసెంబర్ లో, లెస్ దెన్ ఎక్స్పెక్టెడ్. సారీ ఫ్రెండ్స్, కానీ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 4.4 పడింది. ఎందుకంటే వాళ్ళ ఆదాయాలు పెరగడం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది డౌన్ అయింది ఫ్రెండ్స్. దీని కారణంగా సిఎంఈ ఫెడ్ వాచ్ ఏ విధంగా మారింది చూడండి. నేను లాస్ట్ వీడియోలో కూడా మీకు క్లియర్ గా చూపించాను సిఎంఈ ఫెడ్ వాచ్ గురించి. చూడండి, మీకు జూన్ దాకా చూపిస్తాను ఫ్రెండ్స్. చూసినారా, జనవరిలో వడ్డీ రేటు డిసిజన్ ఎక్కడ దానికి ఎంత వ్యత్యాసం ఉందో. జనవరిలో రేట్ కట్ లేదని ప్రతి ఒక్కరికి తెలుసు ఫ్రెండ్స్. మార్చి చూడండి, 50-50 ఉండే స్టార్టింగ్. డిసెంబర్లో ఎప్పుడైతే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ జాబ్లెస్ క్లెయిమ్స్ వచ్చిందో అక్కడ 50 నుంచి 40కి పడింది. ఇప్పుడు చూడండి 27.6కి పడింది. చూసారా, 71% పెరిగింది. అంటే మార్చిలో కూడా రేట్ కట్ లేదు. చూడండి, ఏప్రిల్లో కూడా సేమ్ మీరు చూడొచ్చు. చూడండి, జూన్ మాత్రం రేట్ కట్ చూపిస్తుంది, చూడొచ్చు మీరు. ఇది ఫ్రెండ్స్, జూన్ లో రేట్ కట్ రావడానికి హై ఛాన్స్ అయితే మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇంత లోపల ఎప్పుడైనా ఏదైనా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కానీ పేరోల్స్ జాబ్ యాడింగ్ లో కానీ అనుకున్న దానికంటే ఇంకా తక్కువ అయితే కనుక మనకి డేటా మారడానికి ఆస్కారం ఉంటుంది. జస్ట్ ఛాన్స్ వచ్చేసి ఒక ఏప్రిల్లోకి, ఒకవేళ ఈ ఫిబ్రవరి మార్చిలో అన్ఎంప్లాయ్మెంట్ రేటు, యుఎస్ సిపిఐ ఈ రెండు కనుక మార్కెట్కి అనుకూలంగా వచ్చాయంటే ఈ డేటా మారడానికి ఆస్కారం ఉంటుంది ఏప్రిల్లో. ఆ డేటాల ప్రకారం చెప్తున్నా, ఫిబ్రవరి మార్చి. ఇప్పుడు ఇంకా జనవరి సిపిఐ డేటా రావాల్సింది. ఇది 13వ తారీఖు వస్తుంది ఫ్రెండ్స్, అది కూడా చూపిస్తాను చూడండి. ఈ డేటా ఈ 3 నెలల సిపిఐ డేటా ఏమన్నా మార్కెట్ అనుకూలంగా వచ్చిందంటే అప్పుడు మనకి ఏప్రిల్లో రేట్ కట్ రావడానికి ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఇంకా కన్ఫర్మేషన్ అయితే కాలేదు. జూన్ అయితే కన్ఫామ్ గా రేట్ కట్ ఉంది. అది ఫ్రెండ్స్, సిపిఐ చూపిస్తుంది మీకు ఎప్పుడు వస్తుందని కూడా. చూడండి ఫ్రెండ్స్, మనకి జనవరి 13వ తారీఖు జనవరి 13 నైట్కి వస్తుంది ఫ్రెండ్స్. ప్రీవియస్ 2.7 ఉంది. ఈసారి అన్ఎంప్లాయ్మెంట్ రేటా అంటే జాబ్స్ అనుకున్న దానికంటే ఇంకా తక్కువ వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళకి హౌసింగ్ పరంగా చూసుకుంటే లాభాలు పెరిగినాయి. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 4.4 పడింది. ఇది సిపిఐ చాలా కీ రోల్ పోయిస్తుంది 13వ తారీఖు వచ్చేది. ఎందుకంటే ఈ అన్ఎంప్లాయ్మెంట్ మిక్స్డ్ గా ఉంది. ఇప్పుడు నిన్న వచ్చిన నైట్ అన్ఎంప్లాయ్మెంట్ డేటా మిక్స్డ్ గా ఉంది. వీటి కారణంగా మనకి జనవరి 13వ తారీఖు ఈ సిపిఐ ఏం చెబుతుంది, హాలిడేస్ లో క్రిస్మస్ హాలిడేస్ వచ్చాయి కదా, వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు,
ఎంత ఎక్కువ ఖర్చు పెడుతున్నారంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఆదాయాలు పెరిగినాయి. ఆదాయం పెరిగిందంటే ఖచ్చితంగా ఖర్చు పెడతారు. చూడండి, మీరు అబ్జర్వ్ చేయాలి దీన్ని. ఈ కారణంగా జనవరి 13వ తారీఖు ఏమన్నా ఈ అన్సర్టిటీ, గ్లోబల్ అన్సర్టిటీస్ కూడా ఉన్నాయి. వీటి కారణం కూడా బయింగ్ ఎక్కువ జరిగిండొచ్చు. కాబట్టి మనకి జనవరి 13వ తారీఖు వచ్చే డేటా చాలా కీ రోల్ పోషిస్తుంది మార్కెట్కి. 2.7 కంటే 2.5 కంటే బిలో వచ్చిందంటే చాలా చాలా మంచిది మార్కెట్కి. రేట్ కట్ రావడానికి ఆస్కారం ఉంటుంది. యుఎస్ మనీ ప్రింటింగ్ తేవాలనుకుంటుంది, క్యూవీ తేవడానికి కూడా మార్కెట్లోకి ఆస్కారం వస్తుంది, మంచి ఛాన్స్ వస్తుంది అనమాట. 2.5 అట్లా వచ్చిందంటే అన్ఎంప్లాయ్మెంట్ డేటా. చూడండి, నిన్న 2 days బ్యాక్ కూడా మార్కెట్లకి ఫెడ్ 19 బిలియన్ యాడ్ చేసింది ఫ్రెండ్స్. 19 బిలియన్ యాడ్ చేసింది మార్కెట్కి. అదొక మంచి విషయం మార్కెట్కి. చూడండి మీరు, అందుకే మీకు చూస్తూ ఉండాలని చెప్తున్నా. ఇంకొక విషయం మీకు నిన్న నైట్ చెప్తాను, అది కూడా. ఈ డేటా వచ్చిన తర్వాత, అన్ఎంప్లాయ్మెంట్ డేటా వచ్చిన తర్వాత మార్కెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నది జూన్లో రేట్ కట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి కదా. ట్రంప్ దాన్ని ఏం చేయాలనుకుంటున్నాడంటే ఫెడ్ మీద ఒత్తిడి తెచ్చి, ఒత్తిడి అంటే అతని మాటల ద్వారా కాదు, అతని చేతల ద్వారా ఏ విధంగా చేయాలనుకుంటాడంటే ఈ ఫ్యాన్సీ మే మరియు ఫిన్లీ మార్క్లను చూడండి 200 బిలియన్ తనఖా బాండ్లను కొనుగోలు చేయాలని కోరుతున్నాడు. కొనుగోలు చేయండి అని ఫెడ్ని. చూడండి, ఇప్పుడు ఏమైతుందంటే ఈ ఫ్యాన్సీ మే మరియు ఫ్రెండ్లీ మార్క్లను 200 బిలియన్ అంటే తనఖా బాండ్స్ తనఖా పెట్టి డబ్బులు తెచ్చుకోవాలి. 200 బిలియన్స్ ఆషామాష అమౌంట్ కాదు ఫ్రెండ్స్, ఇది 200 బిలియన్ బాండ్లను కొనుగోలు చేయాలి అని ఫెడ్ని ఒత్తిడి తెస్తున్నాడు. అప్పుడు ఏమైతుంది, ఈ డబ్బులు వాళ్ళు తనఖా పెట్టి 200 బిలియన్స్ తెస్తే వీళ్ళు వడ్డీ కట్టాల్సి వస్తుంది. వడ్డీ ఎంత ఉంది ఇప్పుడు? 3.5 to 3.75 ఉంది. హై ఇంట్రెస్ట్ రేట్ ఉంది కదా. ఇప్పుడు వీళ్ళు 200 బిలియన్లు తనఖా పెట్టి 200 బిలియన్లు బాండ్స్ని తనఖా పెట్టి 200 బిలియన్ కనుక తెస్తే దీనికి వడ్డీ కట్టాలి కదా, హై వడ్డీ ఉంది కదా. చూడండి, మీరు అర్థం చేసుకోవాలి. హై వడ్డీ ఉంది కాబట్టి ఇప్పుడు 200 బిలియన్స్ ట్రంప్ అడుగుతున్నాడు కాబట్టి వాళ్ళు తెస్తారు, మ్యాక్సిమం తేవడానికి ఆస్కారం కూడా ఉంటుంది. వాళ్ళు తెచ్చినారంటే వడ్డీ రేట్లు హై ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వడ్డీ రేట్లు తగ్గిస్తే ఫెడ్కి మంచిది, గవర్నమెంట్కి మంచిది కదా. ట్రంప్ ఇలా చేస్తున్నాడు, ఇప్పుడు ఫెడ్ని ఒత్తిడి చేస్తున్నాడు. ఖచ్చితంగా ఇప్పుడు 200 బిలియన్లు కనుక తెస్తే వాళ్ళు ఈ రోజున్న వడ్డీ రేట్లు 3.5 to 3.75 వడ్డీ రేట్లు ఎక్కువ కాబట్టి అప్పుడు ఫెడ్ కనుక ఈ 200 బిలియన్స్ మార్కెట్లోకి తేవాలని డిసైడ్ చేసుకుంటే వడ్డీ రేట్ రావడానికి కూడా ఆస్కారం ఉంది ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు. కాబట్టి మీరు దాన్ని కూడా అబ్జర్వ్ చేయాలి, ఈ విషయాలు కూడా ఫ్రెండ్స్. అదే ఇట్లా ప్రతి ఒక్క విషయం మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుందని చెప్పే విషయం మనకి క్రిస్టల్ క్లియర్ గా మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అది ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే నిన్న వచ్చిన అన్ఎంప్లాయ్మెంట్ డేటా మిక్స్డ్ గా ఉంది. వడ్డీ రేట్లు కూడా మనం చూపించడం జరిగింది. ఫెడ్ 200 బిలియన్లు తనఖా పెట్టి తేవాలని చెప్పి ట్రంప్ ఒత్తిడి చేస్తున్నాడు. దీని కారణం కూడా వడ్డీ రేటు తగ్గడానికి ఆస్కారం ఉంది ఫ్రెండ్స్. తెచ్చే ఏదైనా సరే ఆయన ఏదో చెప్పాడని కాదు ఫ్రెండ్స్, ఏదైనా జరిగినాక డిసిజన్ తీసుకోండి. ముందు జరుగుతుంది, అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది అని కనుక మీరు ఎక్స్పెక్టేషన్ చేసి మార్కెట్లో ఇన్వెస్ట్ చేయకండి. ఇప్పుడు అలా ఇన్వెస్ట్ చేస్తాము, అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు. ట్రంప్ ఏం డిసిజన్స్ తీసుకుంటాడో మనకు చెప్పలేము. దీని కారణం కూడా మన ఇండియా మార్కెట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు అమెరికాలో
వడ్డీ రేటు తగ్గకపోతే జూన్ దాకా పాస్ కనుక వస్తే ఆర్బీఐ కూడా అదే స్టాండ్ తీసుకోవడానికి ఆస్కారం ఉంది. మన దేశంలో ఇన్ఫ్లేషన్ తక్కువ ఉంది, మరి ఆర్బీఐ కూడా అమెరికా ఇంకా వడ్డీ రేటు తగ్గించలేదు కాబట్టి దానికి అనుకూలం కూడా మన ఇండియా కూడా ఆర్బీఐ డిసిజన్స్ అంటే వాళ్ళకి మనకు సంబంధం లేదు, కానీ ఆల్మోస్ట్ 50-50గా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు జూన్ దాకా పాస్ చేస్తే మన ఇండియాలో కూడా వడ్డీ రేటుని పాస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇది బ్యాడ్ సైన్ అన్నమాట మార్కెట్కి. ఈ విషయాలన్నీ ముందే గుర్తించి పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు ముందే ప్రాఫిట్ బుక్ చేస్తారు. చూడండి, ఇలాంటి డేటాను కూడా మీరు అనలైజ్ చేసి మీరు కనుక ఒక విషయానికి అండర్స్టాండ్ చేసుకుంటే మార్కెట్లో ఎంటర్ అవ్వడం చాలా ఈజీ. ప్రతి ఒక్కరూ మార్కెట్కి ఎప్పుడైనా ఎంటర్ అవ్వచ్చు. మార్కెట్లో ఎగ్జిట్ అవ్వడం నేర్చుకోవాలి. మార్కెట్లో ఎగ్జిట్ అవ్వడం నేర్చుకుంటేనే మనం మార్కెట్లో సర్వే అవుతాం. అది ఫ్రెండ్స్, ఓవరాల్గా అబ్జర్వ్ చేయండి. సిబిఐ డేటా రాబోతుంది, ఈరోజు మిక్స్డ్ ఉంది కాబట్టి అది కూడా వచ్చినప్పుడు మనం పూర్తిగా మాట్లాడదాం. అది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.